హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ నేను పుంగనూరు దగ్గర అంటే పలమనేరు అండి, గంగవరం మండలం మారేడుపల్లి విలేజ్లో ఉన్నానన్నమాట. చాలా ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్లు, ఇదిగోండి టమాటాలు, ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి బంతి పువ్వులు, చూస్తున్నారు కదా వంగ తోట అన్నమాట. మా చెట్టు నిండా కాయలు గుత్తులు గుత్తులుగా కాసాయి, చాలా బాగుంది. క్లోజ్లో చూపిస్తాను చూడండి. చూడండి చూస్తున్నారా, ఇదంతా వంగ తోట అన్నమాట మొత్తము. ఇటు సైడ్ అంతా టమాటా ఉంది. టమాటా 3 acresలో సాగు చేస్తున్నారనమాట. వంగ తోట 1 acreలో ఉందన్నమాట. మొత్తం పెద్ద పెద్ద సైజు టమాటాలు వచ్చాయన్నమాట. 3 acres అంట ఇది మొత్తం. బంతి పువ్వులు చూడండి, ఇదిగో చూస్తున్నారు కదా మామిడి చెట్టు అనమాట. చిన్న చిన్న పిందెలు, ఇదిగో చూస్తున్నారా చిన్న చిన్న పిందెలు ఉన్నాయన్నమాట. కనిపిస్తున్నాయా? ఇదిగో చెట్టు నిండా చిన్న చిన్న పిందెలు ఉన్నాయన్నమాట. అరటి చెట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇంటి దగ్గర కూడా వాళ్ళు మునగ అని చిక్కుడు అని చాలా పెంచుతున్నారనమాట. ఇంకా తోటకూర కూడా విత్తనాలకు వదిలిపెట్టారనమాట. చూసారా పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఇదంతా వేరుశనక్కాయలు, ఇదిగోండి తోటకూర విత్తనాలకు వదిలేశారనమాట. ఇదిగోండి అరటి చెట్లు, అదిగో గెల వచ్చిందనమాట, పువ్వు కనపడుతుంది కదా, చూస్తున్నారు కదా అరటి చెట్లు. అలాగే ఇక్కడ పుంగనూరు ఆవులు ఉన్నాయి, చూద్దాం. చాలా ఇష్టం నాకు, చాలా ఏళ్ల నుంచి ఇంట్లో ఆవులు పెంచుకోవాలి అని నాకు కోరిక అన్నమాట. కనపడుతున్నాయా? చూస్తున్నారా ఇవి పుంగనూరు ఆవులు. ఇదిగో వంకాయలు కోసారనమాట, బాక్సులకి వేశారు. ఇదిగోండి ఇది 1.5 month. ఓకే, ఇది 1.5 month బేబీ అంట. చూసారా ఇదిగోండి ఇవి 1 year ఏజ్ అనమాట. ఇవన్నీ 4 months ఏజ్ అనమాట. చూస్తున్నారా బాగున్నాయి కదా. ఇక్కడ కనిపిస్తున్న టమాటాలు ఇదొక వెరైటీ అండి. మనమేమో టమాటాలు మార్కెట్లో కొనుక్కొని వాడేస్తూ ఉంటాం, కానీ వీటిల్లో చాలా రకాలు ఉంటాయట. బాహు అని ఇంకా రకరకాలు. ఇదేమన్నారండి? సాహు. దీని పేరు సాహు అంట, వెరైటీ టమాటా పేరు. చూస్తున్నారు కదా అక్కడ కూడా మనకి వెనకల కనిపిస్తున్నాయి, అక్కడ కూడా ఆవులు ఉన్నాయన్నమాట. చూద్దాం. చూస్తున్నారా టమాటాలన్నీ కోసి బాక్సులకి వేశారనమాట. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇంకొక ఆవు వచ్చింది, చూద్దాం. కొంచెం కలర్ ఒకలాగా ఉంది కదా ఇది. ఇదిగో చూడండి. ఏంటా ఎందుకురా, నేనేమి అననురా. అదే లేదులేబ్బా నేనేం అనట్లేదు. నువ్వు వండర్ఫుల్ కదా. నాకైతే ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా ఇష్టం పల్లెటూరి వాతావరణం అంటే. మా అమ్మ పెంచేది పొట్టేల్ని, ఒకప్పుడు, ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చిన్నప్పుడు ఎప్పుడో చూసాము. మళ్ళీ ఇప్పుడే ఇదిగో పొట్టేళ్ళు, గొర్రెలు, ఆవులు. బుల్లండి అరుదుగా పుడుతుందంట ఇది. ఇదిగో చూస్తున్నారా అంతా కొంచెం రెడ్ అనాలని, ఎరుపు కలర్లో ఉంది. వీడియో ఎద్దు ఎరుపు అనమాట. కళ్ళు గుడ్డు కూడా ఎరుపుగా ఉంటుంది. కొమ్ములు, తోక ఎంటుకలు కూడా ఎరుపే అంట. చూస్తున్నారా అరుదుగా ఉంటుందంట ఇది. ఇది పుంగనూరు ఎద్దు. ఇదిగో ఎద్దు శ్వాస తీసుకుంటుంది గట్టిగా. అమ్మ హాయ్ హలో. చూస్తున్నారా బుల్స్ ఉన్నాయన్నమాట వెనకల, రకరకాల బుల్స్ ఉన్నాయి. స్పెషల్ వెరైటీ రెడ్ కలర్ అనమాట. అది ఎరుపు ఎద్దు అనమాట. కళ్ళు కూడా రెడ్గానే ఉంటాయన్నమాట. దానికి కొమ్ములు, గిట్టలు అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ వెనకలు చూస్తున్నారు కదా, ఇది వచ్చి కీరా దోశ అనమాట. ఇదిగోండి ఇది కీరా దోశ అంట. సరే చూద్దాం మనం. ఫ్లవరింగ్ ఉంది ఇక్కడంతా,
కాయలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇదంతా కీరా దోస. ఇక్కడ ఎస్ కనపడింది, ఇక్కడ ఉంది. ఇదిగోండి కీరా దోస, చూసారా, చూస్తున్నారు కదా. ఇదిగోండి కీరా దోస కనపడుతుందా. ఇదిగోండి ఇటు సైడ్ వచ్చి, ఆపోజిట్ సైడ్ వచ్చి బీన్స్ కనపడుతుందండి. బీన్స్ మనం ఎప్పుడు మార్కెట్లో కొనుక్కొని తినడమే కానీ బీన్స్ తోటలు అయితే నేనైతే చూడలేదండి. ఇదిగో ఇదే ఫస్ట్ టైము చూడటము. ఇదిగో బీన్స్ ఇవన్నీ. నేను ఈ ఆకు చూడంగానే ఇది చిక్కుడేమో అనుకున్నాను, కానీ బీన్స్ అని చెప్పారు. మేము ఇంట్లో చిక్కుడు చెట్లు పెంచేవాళ్ళం. సిమిలర్గా ఆకు అది కూడా ఇలాగే ఉండేది. ఇదిగోండి మామిడి పిందెలు, చిన్న చిన్న పిందెలు. ఇదిగోండి ఇక్కడ బీన్స్, ఇటు సైడ్ అంతా బీన్స్ ఉంది. ఇదిగో కాకర, చూసారా, కాకర తీగలు అనమాట, కాకర పంట. ఇదిగోండి చూస్తున్నారా కాకర. అటు సైడ్ అంతా పండిపోయాయి, ఇటు సైడ్ ఇదిగో. కాకరకాయ కోసాను అనమాట. ఇదిగోండి చాలా ఇష్టం నాకు కాకరకాయ ఫ్రై అంటే. ఇదిగోండి ఇదిగోండి ఆవులు ఉన్నాయి, హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అంట ఇవి. ఇదిగో ఇదంతా ఆవులకి గడ్డి అండి. ఇదంతా ఆవుకి గడ్డి అండి, ఈ గడ్డి. ఇదిగో ఇది మిషన్ అనమాట, కట్ చేస్తారంట. కట్ చేసి ఇదంతా ఆవులకి మేత వేస్తారన్నమాట. ఈ ముందర కూడా చూద్దాము, ఇక్కడ మందారం చెట్లు ఇవన్నీ ఉన్నాయి. వెనకలు కనిపిస్తుంది కదా, అక్కడ ఆవులు, గొర్రెలు, పొట్టేలు ఇవన్నీ ఉన్నాయి. వెనకలు కూడా పుంగునూరు ఆవులు ఉన్నాయన్నమాట. తులసి చెట్టు, బ్రహ్మకమలం, మందారం, ముద్ద మందారం పువ్వులండి. నాకు అన్నీ మా చిన్నప్పటి రోజులు నేను పెంచేదాన్ని అమ్మ ఉన్నప్పుడు ఇలాగే ముద్ద మందారాలు వచ్చేవన్నమాట. ఇంటి వెనకలండి ఇది. ఇదిగోండి కనకంబరాలు, బంతి పువ్వులు. ఇది వేరే వెరైటీ బంతి పువ్వు అండి, ఇది నార్మల్ బంతిలాగా లేదు. ఓ నార్మల్ బంతి చెట్టే కానీ ఫ్లవర్ భలే వెరైటీగా ఉంది ఇది. ఇందాక మనం చూసాం కదా, ఫస్ట్ చూసింది ఈ ప్లేసే అనమాట. అటు సైడ్ నుంచే వచ్చాం మనం స్టార్టింగ్. ఇదిగో మునగ చెట్టు. మొత్తానికి మారేడుపల్లి నుంచి నేను పుంగునూరుకి రీచ్ అయిపోయాను అనమాట. ఇంటికి అయితే వచ్చాను. అయితే అక్కడ వాళ్ళు ఆనందయ్య గారు వాళ్ళు నాకు కొన్ని ప్యాక్ చేశారనమాట. ఆ బ్యాగ్స్ చూసాక నేను షాక్ అయ్యాను. అసలు ఇన్ని ఏం ప్యాక్ చేశారో నాకైతే తెలియదు. మీకు కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, ఈ సంచులు 3 సంచులు ప్యాక్ చేశారనమాట. వీటిల్లో ఏమేమి పెట్టారు ఏంటి నాకైతే తెలియదు. అన్బాక్స్ చేస్తున్నాం, చూద్దాం ఏమున్నాయి దాంట్లో. నీట్గా డబ్బాలో పెట్టి ప్యాక్ చేశారనమాట మొత్తం. మనం ఇందాక వంగ తోటలో చూసాం కదా, వంకాయలు అనమాట. డబ్బా నిండుగా వంకాయలు పంపించారనమాట. కాకరకాయలు ఉన్నాయి, ఇంకా ఏమన్నా ఉన్నాయి. మొత్తానికి బాక్స్ నిండా వంకాయలు, కాకరకాయలు ఉన్నాయి. ఇవి 2 టైప్స్ వంకాయలు. ఒకటి ఇది. నెక్స్ట్ ఇంకో బాక్స్ ఓపెన్ చేద్దాం ఏమున్నాయో. బీన్స్, పచ్చిమిరపకాయలు, లెమన్స్, నిమ్మకాయలు ఉన్నాయి, బీన్స్, పచ్చిమిరపకాయలు, ఇంకొక టమాటా. అన్ని టమాటాలేనా? సంచి నిండా టమాటాలు ఉన్నాయి. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా బాక్సులన్నీ, సంచులు మొత్తం. ఒక సంచి నిండా టమాటాలు ఉన్నాయి, బీన్స్, నిమ్మకాయలు, కాకరకాయలు, వంకాయలు అన్నీ ఇచ్చి పంపించారనమాట. ఇన్ని ఎందుకండి అని అడిగాను. అయినా వాళ్ళ అభిమానం అన్నమాట. తీసుకెళ్ళండి మేడం అని ఇన్ని పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందయ్య గారు.
ఈ ట్రిప్ చాలా హ్యాపీగా సాగిందనమాట. చాలా ఏళ్ల తర్వాత నేను పంట పొలాలు ఇవన్నీ చూడడం అనమాట. ఒక విలేజ్ ఎన్విరాన్మెంటు, అక్కడ అన్నీ మామిడి చెట్లని, మొత్తం అన్నీ ఆవులు, పుంగునూరు ఆవులు, బుల్స్ అన్నీ చూసి వచ్చాను అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్.